ఆ తప్పు నాదే, పార్టీది కాదు. ఓబీసీల ప్రయోజనాల్ని రక్షించలేకపోయా. కులగణనను ఇంతకు ముందే నిర్వహించాల్సింది. భాగీదారీ న్యాయ సమ్మేళనంలో రాహుల్ గాంధీ వ్యాఖ్య. సో తప్పంతా మాదే, పార్టీది కాదు, ఇది ఎప్పుడో చేయాల్సి ఉండే కులగణన అని రాహుల్ గాంధీ ఒప్పుకుంటుండట. సరే, మరి తప్పు మాది, ఇంకా తప్పు జరుగుతుందిగా. ఇప్పుడు కులగణన అంటున్నారు మీరు. మరి ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఆ కులగణన ఆధారంగా మీరు పదవుల కేటాయింపులు జరగాలి కదా. మొన్న ఎమ్మెల్సీలు ఇచ్చినాం, అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం అని కాదు, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. ఇప్పుడు ఉన్న పదవుల్లోంచి కూడా తీసేయాలి అవసరమైతే. కార్పొరేషన్ పదవులు మొన్న చైర్మన్ పదవులు ఇచ్చారు, 30 మందికో 40 మందికి. ఎవరికి ఇచ్చారు? ఏ వర్గం వాళ్ళకు ఎక్కువగా ఉన్నాయి? ముఖ్యమంత్రి చుట్టూన్న వాళ్ళంతా ఎవరు? ఇట్లా లెక్కలేసుకుంటూ పోతే మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది కదా. మరి జరిగిన తప్పుని సరిదిద్దుకోవాలి అని అంటే ప్రక్షాళన స్టార్ట్ కావాలి. ఇమీడియట్గా. అప్పుడు మాత్రమే జనం నమ్ముతారు, మీకు స్వాగతం పలుకుతారు జనం కూడా. తన రాజకీయ జీవితంలో జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. దేశంలో కులగణనను ఇదివరకే నిర్వహించాల్సిందని, ఆ పొరపాటు తనదే అని, కాంగ్రెస్ పార్టీది కాదన్నారు. ఓబీసీల ప్రయోజనాలను పరిరక్షించలేకపోయానని తెలిపారు. ఢిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో నిర్వహించిన భాగీదారీ న్యాయ సమ్మేళనంలో ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన రాజకీయ భూకంపం వంటిదని, దాని ప్రకంపనలు దేశమంతటా ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. కానీ ఆలోచన మాత్రం చాలా గొప్పది. ఏదేమైనా ఈ తరహా ఆలోచన వచ్చి దాని గురించి మాట్లాడడంతో కదా ఇవాళ దేశమంతా ఒక రకమైన వాతావరణం క్రియేట్ అయింది. అది చాలా గొప్ప విషయం. దాంట్లో సెకండ్ ఆప్షనే లేదు ఇంకా. సరే, దాంట్లో కూడా రాజకీయ ఎత్తు కూడా ఉండొచ్చు. ఎందుకంటే అటు బీజేపీ హిందుత్వ మత పరమైనటువంటి పాలిటిక్స్లో వాళ్ళు ఆరితేరిపోయినారు కాబట్టి దానిలోకి వెళ్ళి రాహుల్ గాంధీ కొట్లాడేది ఏం లేదు. అక్కడ ప్రయత్నం చేసిండు అట్లా కూడా, నేను కూడా హిందువునే, నేను వాని గుళ్ళు తిరిగిండి అది. కానీ అది వాళ్ళని ఆ విషయంలో వాళ్ళని కొట్టడం అనేది అసాధ్యం, ఇంపాసిబుల్. సో అందుకే రాహుల్ గాంధీ అఫ్కోర్స్ అది పొలిటికల్ ఎజెండా అయి ఉండొచ్చు. ఒక మంచి పని చేసేటప్పుడు అది రాజకీయంగా దాన్ని వాడుకున్న ఇబ్బంది లేదు. సో దాన్ని ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీ ఎత్తుకున్న ఎజెండా, కాంగ్రెస్ ఎత్తుకున్న ఎజెండా సామాజిక న్యాయం. నేను అనుకోవడం ఇది కాంగ్రెస్ అని కూడా కాదు, జస్ట్ ఓన్లీ నేను అనుకోవడం రాహుల్ గాంధీ ఎత్తుకున్నదే అని మాట్లాడాలి మనం. ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తడంతో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కొంతమందికి మింగుడు పడుతుందా? కింద మీద అవుతున్నారు, ఏంద్ర నాయన ఇది మన కుటుంబాలకు ఎసరు వస్తున్నది అనే కాడికి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు రేపు పొద్దున 42% అంటే రేపు పొద్దున కాంగ్రెస్ 42% టికెట్లు ఇవ్వాల్సిందే కదా, తప్పదు. ప్రజల్లో బలమైన వాదం బలంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి పార్టీ టికెట్లు ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఈ టోటల్ ఎపిసోడ్లో రాహుల్ గాంధీ పాత్ర కూడా ఉన్నదని చెప్పక తప్పదు. 2004 నుంచి రాజకీయాల్లో ఉన్న దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళల హక్కుల పరిరక్షణలో నాకు మంచి మార్కులే వచ్చాయి. భూసేకరణ చట్టం, ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా చట్టం వంటి అంశాల్లో సక్రమంగానే వ్యవహరించా. ఓబీసీల ప్రయోజనాల పరిరక్షణలోనే తప్పు జరిగింది, దాన్ని ఇప్పుడు సరిచేసుకుంటా. సమస్యలు సరిగ్గా అర్థం చేసుకుంటేనే పరిష్కారం సాధించగలం. అందుకోసం చరిత్ర తెలుసుకోవాలి. దేశంలో దళితుల చరిత్రను అంబేద్కర్ అర్థం చేసుకున్నారు. ఓబీసీల చరిత్ర ఎక్కడుంది? బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉద్దేశపూర్వకంగా ఆ చరిత్రను చెరిపేశాయి అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోదీ సామర్థ్యాల గురించి మీడియానే గోరింతలను కొండంతగా ప్రచారం చేస్తోంది. ఆయన అంత గొప్పవారేమీ కాదంటూ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ వాస్తవానికి ఉన్నత సామాజిక వర్గానికి చెందినవారని, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అప్పటి నుంచే వ్యూహాత్మకంగా తాను ఓబీసీనని ఆయన చెబుతున్నారు. ప్రతి విషయంలోనూ మోదీ అసత్యాలే చెబుతారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళల కోసం మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రాహుల్ గాంధీ ఒత్తిడితోనే దేశంలో కులగణనకు మోదీ ఆదేశించారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ సూచించినట్లుగా 75 ఏళ్ల వయసు వచ్చాక మోదీ పదవీ విరమణ చేస్తారా అని ఖర్గే ప్రశ్నించారు. తెలంగాణ సర్వే సామాజిక న్యాయం 2.0 దేశం దిశను ఈ సర్వే నిర్వచించబోతున్నది. తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల సర్వే దూరదృష్టితో కూడుకున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. 21వ శతాబ్దపు శక్తివంతమైన డేటాతో ఆదర్శంగా నిలిచిందని, ఇది సామాజిక న్యాయం 2.0 అని పేర్కొన్నారు. భారతదేశం ఎలా ముందుకెళ్లాలో ఈ సర్వే నిర్వచించబోతున్నది. ఢిల్లీలోని ఏఐసిసి కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన తెలంగాణ కులగణన సర్వే ప్రెజెంటేషన్ సందర్భంగా మాట్లాడిన వీడియోను జత చేస్తూ ఎక్స్లో స్పందించారు. తెలంగాణ ఏర్పాటుకు సోనియా చేసిన కృషితో ఆ రాష్ట్ర ప్రజలు, భాష, సంస్కృతి పట్ల భావోద్వేగ అనుబంధం ఏర్పడింది.
సర్వే నిర్వహించడంలో ప్రభుత్వ కృషిని చూసి గర్వపడుతున్నా. కేంద్రం నిర్వహించే జనాభా లెక్కలకు ఇది ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ సర్వే ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో విద్యా సంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు చరిత్రాత్మక అడుగు వేసిందని పేర్కొన్నారు. సో ఇట్లా నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన ట్వీట్ చేసిన విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఏదేమైనా మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కేవలం కులగణన చేసినామని ఆ డేటాను దగ్గర పెట్టుకుంటే సరిపోదు. ఆ డేటా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఆ డేటా ఆధారంగా ప్రతి దాంట్లో నియామకాలు చేపట్టాలి ఆ జనాభా ప్రాతిపదిక ప్రకారంగా.